బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి కోపం వచ్చింది. ఆయన సొంత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా తన అసహనాన్ని వెడగక్కారు. ఆయన రిషికొండ ప్యాలెస్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదు, కనీసం సమాధానమైనా చెప్పండి అంటూ ఊగిపోయారు. ఆయన ఏమైందో ఏమో కానీ కూటమి ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి భగ్గుమన్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై అసహనం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా అమరావతి రైతుల సమస్యకు ఎందుకు పరిష్కారం చూపలేదని ప్రశ్నించారు. మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 15 నెలలైనా కూడా అమరావతి రైతుల సమస్యలు మాత్రం సాల్వ్ కావట్లేదు. మనం ప్రభుత్వం వచ్చి 15 నెలలు దాటిపోయింది. నాకు ఒక అనుభవం, లోగడ ప్రభుత్వంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియని ఆటంకపరిచి విధుల నుంచి తొలగించబడిన సాయి ప్రసాద్ అనే ఉద్యోగి తిరిగి అక్రమంగా పునర్నిర్మితుడయ్యాడని, అతనికి ప్రమోషన్ కూడా ఇచ్చారని, కీలక బాధ్యతలు ఇవ్వటం వాస్తవేనా? ఈ అక్రమాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టున్నది? ఇతన్ని ఎప్పుడైనా ఎన్నికల విధులకు దూరంగా పెడతారా లేదా? విపక్షంలో ఉన్నప్పుడు రిషికొండ ప్యాలెస్ పై ఆరోపణలు చేశాం, ఇప్పుడు అధికారంలోకి వచ్చాం, కానీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు సుజనా చౌదరి. రిషికొండ ప్యాలెస్ గురించి అనేక విధాలుగా మాట్లాడాం. 26,000 రూపాయల స్క్వేర్ ఫీట్ అన్నారు, 30,000 అన్నారు. కానీ దాన్ని అసలు రిషికొండని ఎన్వైర్మెంటల్గా ఎన్నో తప్పులు చేశారు గత ప్రభుత్వం. ఎందుకంటే అసెంబ్లీలో టేకప్ చేయట్లేదు, యాక్షన్ తీసుకోవట్లేదు, సమాధానాలు రావట్లేదు. కాబట్టి నేను స్పీకర్ గారికి 3 పేజీల ఉత్తరం రాశాను. అట్లీస్ట్ ఇప్పుడైనా ఒక చర్య తీసుకొని, కొత్త కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా పాత ప్రభుత్వం వల్ల ఆఫీసర్లు కానీ చర్యలు కానీ అన్నీ కూడా అలాగే జరుగుతూ ఉన్నాయని ఈ సభాముఖంగా ఒకసారి తెలియపరుస్తుంది. మొన్నటికి మొన్న విజయవాడ ఉత్సవాలకు ఎవరూ చందాలు ఇవ్వొద్దంటూ ఘాటుగా మాట్లాడారు సుజనా చౌదరి. ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా, దేనికైనా సరే, ఏ సమావేశాలకైనా, ఏ ఫంక్షన్స్కైనా, ఉత్సవాలకైనా, దేనికి కూడా ప్రజల దగ్గర చందాలు మాత్రం వసూలు చేయడానికి వీలు లేదు అనేది మన సిద్ధాంతం. మొదల నుంచి కూడా చెప్తా ఉన్నాను. ఈ గనక ఎవరైనా కనుక ఆ విధంగా కనుక చందాలు వసూలు చేయడానికి వస్తే మాత్రం ఎమ్మెల్యే ఆఫీస్కి తెలియపరచాలి. ఎవరికి చందాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చందా, ఆ చందా, దేనికి ఈ ఉత్సవానికి అవసరం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని మరొకసారి తెలియపరచాలి. సుజనా చౌదరి గతంలో ఎప్పుడు ఇంత అసహనం వ్యక్తం చేయలేదంటున్నారు ఆయన సన్నిహితులు.